గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా రాష్ట్రంలో 105 నియోజకవర్గాల్లో నిర్మించబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం సమీకరించబోయేటువంటి ఈ 30,000 కోట్ల రుణాలను FRBM నుంచి మినహాయించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రధాన వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారిన హైదరాబాద్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరారు. ఈ వార్తను FRBM నుంచి మినహాయించండి, విద్యాభివృద్ధి కోసం 30,000 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. ఇక రాష్ట్రానికి IIM ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి. ఆస్ట్రేలియా ఉగ్రవాదిది హైదరాబాదే అంటూ టోలీచౌకీ నుంచి వలస వెళ్లిన సాజిద్ 27 ఏళ్లుగా భారతీయ పాస్పోర్ట్తోనే ఫిలిప్పీన్స్లో ఐసిస్ శిక్షణ. ఆస్ట్రేలియాలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాదీగా తేలింది. అతడు టోలీచౌకీ ప్రాంతానికి చెందినవాడని మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 27 ఏళ్ల కిందట 98లో విద్యార్థి వీసాపై సాజిద్ ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే స్థిరపడి స్థానికంగా ఉంటున్న ఐరోపా దేశానికి చెందిన ఓ మహిళను పెళ్లాడాడు. అయితే సాజిద్ ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకోకుండా ఇప్పటిదాకా భారతీయ పాస్పోర్ట్తోనే కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఇక జీరామ్జీపై గరం గరం కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. గాంధీ పేరు మార్పును తప్పుపట్టింది కాంగ్రెస్. రాముడి నామాన్ని అపవిత్రం చెయ్యొద్దు అంటోంది విపక్షం. ఇక IDPL భూములపై విజిలెన్స్. సుమారు 20,000 కోట్ల విలువైన స్థలాలపై విచారణ షురు. అన్యాక్రాంతం, వివాదాల నేపథ్యంలో దర్యాప్తుకు ప్రాధాన్యం. పోలవరం చట్ట విరుద్ధ విస్తరణను అడ్డుకోండి. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ PBLP లేదా PNLPపై ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించాలని అభ్యర్థన. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో పైన 3 వార్తలను రీల్స్గా చూడండి. ఒకటి పైన టాప్లో డాలర్తో రూపాయి మారకం విలువ 91, అది పైన టాప్లో వచ్చింది. ఇక 3 వార్తలను కనుక రీల్స్గా చూస్తే బిడ్డను భవనంపై నుంచి తోసేసిన తల్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి. మల్కాజ్గిరిలో ఈ ఘటన జరిగింది. మానసిక స్థితి బాగాలేకే తల్లి ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుమార్తెను దేవుడి దగ్గరకు పంపుతున్నాను, ఈ బిడ్డ పోతే మరో బిడ్డ పుడుతుంది అంటూ తల్లి వ్యాఖ్యలు. నెక్స్ట్ ఆస్ట్రేలియా బోండీ బీచ్ ఉగ్రవాదికి హైదరాబాద్ మూలాలు. ఇక బీబీసీపై ట్రంప్ భారీ దావా, పరువు తీశారు, 90,000 కోట్లు చెల్లించండి. ఫ్లోరిడా కోర్టులో 33 పేజీల దావా దాఖలు. తన ప్రసంగాన్ని వక్రీకరించారని ఆరోపణ. దీనిపై గత నెలలో క్షమాపణ చెప్పిన బీబీసీ కావాలనే చేశారన్న ఆరోపణలు మాత్రం తిరస్కృతి అంటూ. సో దీనిపై బీబీసీ గతంలో క్షమాపణ చెప్పింది. బట్ అయినప్పటికీ 33 పేజీల దావా దాఖలు చేశారు ట్రంప్. పరువు తీశారు కాబట్టి 90,000 కోట్లు చెల్లించండి అని ఆ దావాలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇవి న్యూస్ రీల్స్లో. ప్రధాన వార్త విషయానికి వద్దాం. 30,000 కోట్ల రుణానికి సహకరించండి అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి విన్నవించినటువంటి క్రమంలో ముఖ్యంగా విద్యాభివృద్ధి కోసం 30,000 కోట్ల రుణం, దాన్ని FRBM పరిధిలోకి ఉంచొద్దు అని చెప్పేసి అడిగారు. సో దాంతోపాటు IIM ఇవ్వాలని చెప్పేసి కూడా అటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక తెలంగాణలో ప్రజాప్రభుత్వ పాలన భేష్. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బాగుంది. సీఎం రేవంత్కు సోనియా గాంధీ ప్రశంస. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా ఈ పంచాయతీ ఎన్నికలు ఉంటున్నాయనేది వార్తను చూడొచ్చు. పంచాయతీ పోరులో కనీ విని ఎరుగనంత ఖర్చు. గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తిన అభ్యర్థులు. ఓటుకు 1000 నుంచి 5,000. అదనంగా మద్యం, చీరలు, ఇతర కానుకలు. ఇక లీకులు ఇచ్చినోళ్ళు మెంటల్ గాళ్ళు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సమావేశ వివరాలను బయట పెట్టొద్దని ప్రధాని మోదీ చెప్పినా పట్టించుకోలేదు. ఆ ఎంపీలెవరో చెప్తే చర్యలు తీసుకుంటా. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి. అయితే మొన్న మధ్య బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ అయినటువంటి క్రమంలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అన్న దానిపై కాస్త చురకలంటించారు అనేది మనం చూసిందే కదా. సో దానికి సంబంధించి నిన్న మీడియా అడిగినటువంటి క్వశ్చన్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అసలు సమావేశానికి సంబంధించి ఈ ఇష్యూస్ అంటే పార్టీకి సంబంధించి అంతర్గత విషయాలు అనేవి బయటకు చెప్పిన వాళ్ళు మెంటల్ గాళ్ళు.
సో వాళ్ళు ఎవరో మీరు చెప్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడారు. అదే ఇది. ఇక మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్ ఒక వార్త. నెక్స్ట్ వచ్చేసి 13 మంది సజీవ దహనం. యమునా ఎక్స్ప్రెస్ వే మీద బస్సులు కార్లు ఢీ దట్టంగా అలుముకున్న పొగమంచు వల్లే దుర్ఘటనలో 43 మందికి గాయాలయ్యాయి, 12 మంది చనిపోయారట. యూపీలో వేర్వేరు రోడ్డు ప్రమాద ఘటనల్లో మరో 12 మంది చనిపోయారు, 13 మంది సజీవ దహనం అయ్యారు ఈ ఘటనలో. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ కనుక చూస్తే కాంగ్రెస్ దాదాగిరిపై దండుకట్టిన పల్లె అంటూ బెదిరింపులు వెరవక బరిగీసి పోరు అంటూ అధికార పార్టీ ఆగడాలపై తిరగబడ్డ ఊరు అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది. పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త రికార్డులు, ఉరిమే ఉత్సాహంతో బీఆర్ఎస్కు జై, ప్రజల తీర్పుతో కాంగ్రెస్ కకావికలం, పరాజయంతోనే అసహనం ఆక్రోశం, అందుకే ఓటర్లకు ఎమ్మెల్యేల బెదిరింపులు, బీఆర్ఎస్ శ్రేణులపై నిప్పు కర్రలతో దాడి, ఓటమి భయంతో చెలరేగిన కాంగ్రెస్ గూండాలు, సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే వదిలిపెట్టబోమంటూ వార్నింగ్, వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తండాలో ఉద్రిక్తం. ఇది మొన్న రాత్రిపూట జరిగినటువంటి ఘటన. ఒక గ్రామంలో చలిమంట కాచుకుంటూ మాటా పెరిగి 2 పార్టీలకు సంబంధించి గొడవ జరిగి ఆ చలిమంట కాచుకునేటువంటి కర్రలతోనే దాడులు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి ఇది. ఇక నిధులు ఇవ్వకుంటే తాట తీస్తామంటూ మరో వార్తను నమస్తే తెలంగాణ ప్రచురించింది. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రజల సొమ్ముకు కేవలం ధర్మకర్తలు మాత్రమే అని, బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచుల గ్రామాలకు నిధులు ఇవ్వమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు, పంచాయతీలకు నిధులు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వకపోవడం వాళ్ల సొత్తేం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఏపీ వార్తా విశేషాల్లో ప్రధాన వార్తగా మనకు శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం అన్నటువంటి వార్తను మీరు చూడొచ్చు. శాంతి భద్రతల విషయంలో నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ రాజీ పడం, మా పార్టీ నేతలు కానీ జన సైనికులు కానీ నేరాలు చెయ్యరు, చేసేవారికి సహకరించరు, మా తొలి ప్రాధాన్యం రాష్ట్ర భద్రతే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారని, వారిని వదిలేస్తే ప్రజలకు ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఇక పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మీ నీడను కూడా మీరు నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, సమర్థులకు పెద్దపీట వేస్తాం, ఆంధ్రప్రదేశ్ను హెల్దీ వెల్దీ హ్యాపీ రాష్ట్రంగా తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దీనికి శాంతి భద్రతలు చాలా ముఖ్యం, ఇందులో ఎలాంటి రాజీ లేదు, పోలీసులు పూర్తిగా సహకరించాలి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది, ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీదే అని అన్నారు. ఇక కానిస్టేబుల్గా ఎంపికైన వారికి మంగళగిరిలో మంగళవారం రోజున నియామక పత్రాలు చేశారు. ఆ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి. శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం అన్నారు. ఇక జీరామ్జీపై గరం అంటూ కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, గాంధీ పేరు మార్పును తీవ్రంగా తప్పుబట్టిన కాంగ్రెస్, బీమా బిల్లుకు లోక్సభ ఆమోదం. ఇక ప్రత్యక్ష నియామకాల్లో 95% పోస్టులు స్థానికులకే, 5% స్థానికేతరులకు, 7 ఏళ్లలో 4 ఏళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికత, 26 జిల్లాల ప్రాతిపదికన గెజెట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పోలీసుకు సెల్యూట్ అంటూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుకు సెల్యూట్, 60 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి 6014 ఉద్యోగాలు ఇచ్చాము అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కానిస్టేబుల్కు నిన్న నియామక పత్రాలు ఇచ్చిన సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో స్థానికులకు 95% ఓపెన్, 5% 1 నుంచి 7 తరగతుల్లో ఎక్కువ ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తింపు. నెక్స్ట్ సాక్షి. ఫేక్ సొసైటీతో భూ కబ్జా కుట్ర అంటూ విజయవాడ పేదల ఇళ్ల కూల్చివేత, బాబు సర్కార్
అధికార దుర్వినియోగానికి పరాకాష్ట, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపాటు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా బ్యానర్ ఐటంగా సాక్షి ప్రచురించింది. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.